యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొత్త రామచందర్ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొత్త రామచందర్ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఉన్న నిబంధనలను సవరణ ఆర్డినెన్స్ తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే వివిధ పార్టీల నాయకులకు ఊరట కలిగించిందని ఆశాభావంతో పాటు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన మీడియాకు తెలిపారు. గతంలో ఉన్న మాదిరిగానే కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ప్రజాప్రతినిధులుగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం వలన రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లకు ముగ్గురు పిల్లలున్న తల్లిదండ్రులకు అవకాశం కలుగుతుందని, దానివల్ల వివిధ పార్టీల నాయకులకు రాజకీయంగా ఎదగడానికి అవకాశం కలిగినందుకు గ్రామాల్లో పనిచేసే మంచి నాయకుడిని గెలిపించుకోవడానికి ప్రజలకు మంచి అవకాశాన్ని కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఆత్మకూర్ మండల కార్యదర్శి మేడి చంద్రయ్య మాదిగ, మేడి నరసింగరావు, జనపాల స్వామి, మేడి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిన్న తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ముగ్గురు పిల్లల సవరణ నివారణ ఎత్తేస్తూ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు తెలంగాణ వాస్తవంగా ఈ ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇవాళ సంతోషం చేసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముందుగానే మాకు ముగ్గురు పిల్లలు ఉన్న వారికి దసరా వచ్చింది. ఎందుకంటే ఇన్నేళ్ల సంది 30 ఏళ్ల సంది 1995లో తీసుకున్న నిర్ణయం ఈ రోజుతో ఎత్తేయటం మాకు ఒక నిబంధన పెట్టి మేము ప్రజాక్షేత్రంలో ఎన్నిట్లో పోరాటం చేస్తూ పాల్గొన్న మాకు ఇటువంటి పోటీ చేసే కాడికి వచ్చే వరకు ఒక నిబంధన ఉండి మేము పోటీ చేయలేక ప్రజాక్షేత్రంలో దీంట్లో ఒక తన వెనుకబడిపోయి మేము చాలా బాధపడ్డాము. ఆ రోజులు ఇవి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగనే ఎక్కడున్నా తెలంగాణ ప్రజలారా, ప్రతి ఒక్క ఊళ్ళైనా సరే ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముగ్గురు పిల్లల వాళ్లకు రేపు వచ్చే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో నిలబడ్డ వారికి మీరు మంచిగా ఓట్లు వేసి వాళ్ళని గెలిపియాలి. పాపం 30 ఏళ్ల సంది 95 నుంచి ఈ జీవో ఉంది, ఇప్పటితో వదిలిపోయింది. కాబట్టి మీరు అటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్న ముగ్గురు పిల్లలు సంతానం వాళ్ళు పోటీ చేసిన వాళ్ళకు రేపు ఓట్లు వేయాలని ప్రజలు కూడా చెప్తున్నా. వాళ్ళు ప్రతి ఒక్క సమస్య మీద కొట్లాడతారు. వాళ్ళకు ముందుగానే తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడనైనా ఏ సమస్యలైనా ముందుగానే పాల్గొంటారు. ఆడికి వచ్చి ఆ సమస్యలో పాల్గొని చిన్న పెద్ద పంచాయతీలైనా ఏ నాయకైనా నిర్ణయంగా ఉండి వాళ్ళకు ఆలోచన ప్రకారంగా వాళ్ళకు సబ్జెక్ట్ ప్రకారంగా నిలదీస్తూ ఆ పంచాయతీ తెప్పుకొస్తారు. కానీ పోటీ చేసి కాడికి వచ్చే వరకు వాళ్ళకు అర్హత లేకుండా అయిపోయింది. ఈ అర్హత తీసేసిన ధన్యవాదాలు చెప్తూ రేపు మాకు ఇవాళ ముందుగానే దసరా ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నా. 30 ఏళ్ల సంది నలిగిపోయిన ఈ ముగ్గురు పిల్లల వాళ్లకు ప్రజా సమస్యలు ఈరోజు రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఉన్న వ్యక్తులకు పార్టీల తరఫున కానీ ఇంకా కుల సంఘాల తరఫున కానీ దేని ప్రకారం చూసుకున్న ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులకు ఇప్పటి వరకు రాజకీయ పార్టీలలో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, కనీసం వార్డు మెంబర్లకు కూడా అవకాశం లేకుండా చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తులు. నిజంగా రాజకీయ అవగాహన ఉండి వాళ్ళు చేసే సేవలు, వాళ్ళు గ్రామాలలో చిన్న చిన్న సమస్యలు కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ ఎంపీల దగ్గర కానీ పోయేంత సత్తా ఉన్నా నిజంగా కూడా గ్రామాలలో అభివృద్ధి చేద్దామన్న అవకాశం లేకుండా ఇప్పటి వరకు గత 30 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఆయా పార్టీల నుంచి ఆయా వ్యక్తులను గుర్తించి నిజంగా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నిజంగా ప్రజా సమస్యల పైన వాళ్ళు దృష్టిని సాధించి గ్రామాలు అభివృద్ధి చేసుడు కానీ ఇంకా ఏ విషయంలోనైనా కానీ వాళ్ళు నిజంగా కూడా ఇప్పటిదాకా కూడా ఇబ్బందుల పాలైనారు. కాబట్టి అదే విధంగా నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటి, ఇది తీసుకొచ్చినందుకు ప్రజల్లో చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కూడా ఎంఆర్పీఎస్ ఆత్మకూరు మండలం నుంచి నేను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ న్యూస్ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో నా అవకాశం ముగిస్తున్నాను.